చదువుతున్నావు నువ్వు? ఏ కాలేజీ? ఏం చదువుతున్నావు? ఫీజు రింబర్స్మెంట్ నీకు వచ్చిందా? వచ్చింది పడింది. ఏ కాలేజ్? ఎల్బిఆర్సి కాలేజ్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. బీటెక్ సెకండ్ ఇయర్. మరి వైసీపీ వాళ్ళు అసలు ఎక్కడ కూడా పిల్లలు ఎవరికి కూడా విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు. రేపు మేము ఆ విద్యార్థుల పక్షాన మేము ఏదో పోరాటం చేస్తున్నాం, మేము అందరం పిలుపునిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో రేపు ధర్నాకు పిలుపునిచ్చారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండుంటే గతంలో ఫీజు బకాయిలు అంత బకాయిలు విద్యార్థుల ఫీజు బకాయిలు పెట్టి వెళ్ళేవాళ్ళు అంటావా నిజంగా? అప్పుడు వాళ్ళు చెల్లించలేని ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా ఫీజులు, అప్పుడు జగన్ గారు వేయాల్సిన ఫీజులు ఇప్పుడు వీళ్ళు చెల్లించింది కాకుండా మాయ కూడా వేశారు. సో నేరుగా అకౌంట్లో పడ్డాయేమో లేకపోతే కాలేజెస్కి వచ్చాయి? కాలేజ్ వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. కాలేజ్కే వచ్చింది. దానివల్ల మీకు అసలు ఇబ్బంది ఏం లేదు కదా? డైరెక్ట్ గా కాలేజ్కే పడితే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, మీకు ఫీజు క్లియర్ అయిందయ్యా అని చెప్పి చెప్తారు. దానివల్ల మీ తల్లిదండ్రులు కూడా సంతోషపడ్డారమ్మా? సంతోషపడ్డారు. ఎలా ఉందంటావు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎస్పెషల్లీ లోకేష్ గారు ఒక యువ నాయకుడిగా, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉందండి? లోకేష్ అన్న వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళ దాంతో పోల్చుకుంటే చాలా బెటర్. ఇది అసలు పోల్చుకోవాల్సినంత అవసరం కూడా లేదు వాళ్ళ దాంతో. మరి రేపు ధర్నా చేస్తాం, మేము ఏదో విద్యార్థుల కోసం ఉన్నాం, అది ఇక అవన్నీ మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు ఇక ఎట్లాంటివి మొదలు పెడుతుంటారు. అంతే తప్ప అంతే ఫీజులు అయితే పడుతూనే ఉన్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ అన్ని. సో చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఆయన్ని నమ్మి ఈ రోజున పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, మీలాగా రేపొద్దున చదివి ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చే చాలామంది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈరోజు గతంలో ఉన్న వైసీపీ నాయకులు ఇంకా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఎలా చూడదాం ఒక చదువుకున్న విద్యార్థిగా? అది వాళ్ళకి బాగా అలవాటైన పని, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అంతే. అసలు వాళ్ళని లెక్కలోంచి తీసేయాలంటావా? అంతే, ఇక లెక్కలో నుంచి తీసేశారు ఎప్పుడో. ఇప్పటిదాకా ఇంకేముంది? మరి ధర్నాలు చేస్తాం, మేము విద్యార్థుల పక్షాన పోరాడతాం. ఇక చెప్పాక మేము కూడా, మా పార్టీ కూడా ఒకటి ఉంది, మేము కూడా ఎట్లా చేస్తుంటామని ఏదో ఒకటి చెప్పుకోవడానికి ఇక అట్లా చేస్తుంటాం. అంతే. అంతే తప్ప నిజానికైతే మీకు ఫీజు రింబర్స్మెంట్ అయితే వచ్చేసినాయి. నువ్వు ఏ ఇయర్ చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ పడ్డాయిదా? పడింది. అప్పుడు బకాయిలు కూడా ఈ ప్రభుత్వం వచ్చాక పడ్డా? ఈ ప్రభుత్వం వచ్చాకే పడ్డాయి. సో చంద్రబాబు గారు పనితీరు అయితే బానే ఉంది. తమ్ముడు, ఈ రోజున ఫీజు రియంబర్స్మెంట్ అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసిన బకాయిలు సైతం వాళ్ళు చెల్లించారు. కానీ వైసీపీ రేపేదో మేము విద్యార్థుల కోసం మేము ధర్నా చేయబోతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని చెప్తున్నారు. నువ్వేం చదువుతున్నావు? ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా? నేను ఎల్బిఆర్సీలో ఏఐడిఎస్ చదువుతున్నాను. ఫీజు రిమెంబర్షిప్ వచ్చింది. ఇయర్ పడినాయి. సో అంటే చాలా మందికి పడినాయి కూడా. ఇది గతంలో బకాయిలను కూడా వదిలేసి వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఈ రోజు మేమేదో ధర్నా చేస్తాం విద్యార్థుల పక్షానంటే నమ్ముతారంటావా జనాలు? నమ్మరమ్మా, చాలా కష్టం నమ్మడం. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికి పడుతున్నాయి. ఎంత ముందు పని ఇప్పుడు పని అయితే వస్తుంది. సో లోకేష్ గారు ఆయన యువ నాయకుడిగా, ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆయన పనితీరు ఎలా ఉంది తమ్ముడు? బాగుందన్న, చాలా బాగుంది. నిన్న కూడా బస్సులో వదిలేరు. చాలా బాగుంది లోకేష్ గారు. సో ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి జస్ట్ వరకు హాల్ టికెట్ చూపిస్తే బస్ ఛార్జ్ కూడా తీసుకోకుండా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చారు. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక చాలా బాగుంది మాకు స్టూడెంట్స్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడని చెప్పి రేపు పొద్దున ధర్నా చేస్తామని చెప్పి వాళ్ళందరూ ప్రకటిస్తున్నారు. నిజంగా విద్యార్థుల పక్షాన ఆయన ఏ రోజు నిలబడ్డాడంటావా? నిలబడలేదు. ఈ ప్రభుత్వం అయితే చాలా బాగుంది. సో ఫీజు రింబర్స్మెంట్ అయితే వచ్చేసింది. కాలేజ్కి వచ్చిందా? నేరుగా కాలేజీలో పడిందా? కాలేజ్లోనే పడింది.